కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మోదీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో మంత్రివర్గం భేటీ అవుతోంది. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించాక తొలి మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోయినా మంత్రుల పరిచయ కార్యక్రమం మాత్రమే ఉంటుందని సమాచారం. అటు నూతన మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేస్తారు. ఇక నిన్న రాష్ట్రపతి భవన్లో కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మోదీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. 30 మందికి కేబినెట్ హోదా అవకాశం లభించింది. మరో 5గురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అటు జూన్ 18 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సెషన్స్ లో తొలి రోజు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ తో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులందరికీ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక జూన్ 20వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 21న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మోదీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో మంత్రివర్గం భేటీ అవుతోంది. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించాక తొలి మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోయినా మంత్రుల పరిచయ కార్యక్రమం మాత్రమే ఉంటుందని సమాచారం. అటు నూతన మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేస్తారు. ఇక నిన్న రాష్ట్రపతి భవన్లో కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మోదీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. 30 మందికి కేబినెట్ హోదా అవకాశం లభించింది. మరో 5గురికి స్వతంత్ర హోదా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.